అధ్యక్ష ఆయన చెప్తాడు అధ్యక్ష, తప్పు జరిగింది, ఏమి తప్పు జరిగిందంటే నేను రూల్ ప్రకారం తీసుకోలేదు, అదేవిధంగా నేను పొరపాటు చేశాను కాబట్టి నాకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని నేను ఇంకో తప్పు చేస్తున్నానని చెప్పి అసలు నాకైతే నిన్న సీటు బెల్టులు పెట్టుకుంటే బాగా తిరిగి కూడా అనిపిస్తుంది అధ్యక్ష. నాకు గిర్రమని తిరిగింది ఒకసారి. ఈరోజు 2,68,23,200 మంది లబ్ధిదారులకి కేంద్ర ప్రభుత్వం ఈ పీడిఎస్ రైస్ ద్వారా మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం 1,61,56,697 మందికి మనం సరఫరా చేస్తాం అధ్యక్ష. అంటే సుమారు 4,30,00,000 మందికి రాష్ట్రంలో ప్రతి నెల పీడిఎస్ రైస్ సరఫరా అనేది మనం 1,46,00,000 కార్డుదారులకు అంటే హౌస్ హోల్డ్స్కి మనం సరఫరా చేస్తాం అధ్యక్ష. ఇందాక గౌరవ సభ్యులు చెప్పినట్టు గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్న ఖరీఫ్ రబీ మాసంలో 12,800 కోట్ల రూపాయలు ధాన్యం మనం రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసాం అధ్యక్ష. ఇది మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఒక అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం, రైతాంగానికి ఒక భరోసా నింపాం. గతంలో 1,674 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిపోయారు అధ్యక్ష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందుగా ఆ బకాయిలను చెల్లించి రైతాంగానికి మనం ఒక భరోసా కల్పించే విధంగా ముందుకెళ్తాం అధ్యక్ష.